తెలంగాణలోని ఆంధ్రాలోని కూడా గవర్నమెంట్లు మారిపోయి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాయి ఆల్మోస్ట్ రెండో కూడా. అవునండి. ఇక్కడ తెలంగాణలో కూడా ముందు జరిగింది. ఈ రెండు పోల్చుకుంటే కొంచెం గ్రోత్ ఏ స్టేట్లో ఎక్కువ కనిపిస్తుంది అంటారు మీకు? ఏదైనా గ్రోత్ వచ్చేసి తెలంగాణలో ఆల్రెడీ గ్రోత్ ఉంది కాబట్టి తెలంగాణలో కంటిన్యూ అవుతుంది. కిరణ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాంట్లో మమ్మల్ని ఎడ్ చేసాం, మమ్మల్ని కూడా ఇది చేస్తారేమో. రేవంత్ రెడ్డి గారు బస్ ఫ్రీ పెట్టాడు. ప్లస్ ఇంద్రమిండ్లు సర్వేలు ఇప్పుడే జరుగుతున్నాయి. మాకు కూడా మన వచ్చి సర్వే చేసుకున్నారు. పర్వాలేదు, నడుస్తుంది బాగానే. కొంచెం పేరు మర్చిపోతా అని జోకులు వేస్తున్నారు అంటే ఆయన అలా చేశాడని మీరు నమ్ముతున్నారా? అట్లా ఆయన ఎందుకు చేస్తారు కానీ అది ఏదో బై మిస్టేక్ వచ్చినప్పుడు అది మామూలు ఉంటుంది. అది ఆయన మీద ఆయనకే ఎందుకు, ఆయన సీఎం రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆయన అవన్నీ చేయరు. ఎందుకు చేస్తారు? ఆయనకి ఏం అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా గ్రోత్ అంటే ఇప్పటిదాకా ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు, తెలంగాణ కూడా అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతుంది. ప్లస్ దావోస్ కూడా వెళ్ళినట్టున్నారు సీఎం గారు, కొంచెం నడుస్తుంది. ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టారు, రైతు 2 లక్షల రుణమాఫీ చేసినట్టున్నారు. ఇంకోటి ఇంద్రమిండ్లు ఇప్పుడే సర్వే నడుస్తుంది, దాంట్లో కూడా రైతు భరోసా చేస్తే ప్రజలకి అల్టిమేట్గా ప్రజలకి ఏం చేయాలండి, మంచిగా చేస్తే చాలు. ఓవరాల్గా సాటిస్ఫై అంటారా? పర్వాలేదు. కొంచెం ఆటో కార్మికులతోటి ఇబ్బంది ఉన్నట్టుంది. కొంచెం ఆటో కార్మికులకి ఢిల్లీలో 10 లక్షల ఇన్సూరెన్స్ అయితే ఏదో చేశారంట. అవును, అటువంటిది ఎక్కడైనా తీసుకుని వచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది అంటారా? ఆల్రెడీ ఒక 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉన్నట్టుంది కదా గవర్నమెంట్, ఇన్సూరెన్స్ ఉన్నట్టుంది కాబట్టి సో ఇంకా బెటర్గా చేస్తే పర్వాలేదు. ఎవరికైనా కానీ ప్రజలకు మంచిగా చేస్తే ఆటోమేటిక్గా. ఇక్కడ పోల్చుకుంటే ఇదే బెటర్గా ఉందంటారా గవర్నమెంట్? ఇక్కడ అంటే గవర్నమెంట్ బెటర్గా అంటే మళ్ళీ ఏపీలో అయితే ఇప్పటివరకు అయింది ఇంకా ఏం నడవలేదు. ఒక అమ్మఒడి వేయట్లేదు ఇంకా, స్కూల్ డెవలప్మెంట్స్ ఇంకా ఇది లేదు. అమ్మఒడి అసలు సంవత్సరం కల్లా వేస్తామని చెప్పిన వాళ్ళు డాటా లేదంటారు. డాటా ఉంది కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వేసినదే కదా వీళ్ళు వేసేది. ఎస్సీ వర్గీకరణ చేయలేదు, ఇంకా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఎస్సీ వర్గీకరణ డిఎస్ నోటిఫికేషన్ రిజర్వ్ కాలే. ప్రభుత్వాలు ఎందుకు మార్చినారు జనాలు? ఉద్యోగాలు ఇస్తారని కదా మార్చిండేది. ఇక్కడైనా అక్కడైనా. ఇక్కడ ఆల్రెడీ డిఎస్ వేసినారు, అక్కడ వేయలేదు. ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు? తొందరగా చేయాలి కదా, స్పీడప్ చేయాలి. మరి ప్రభుత్వాలు ఇప్పుడు వీళ్ళు సీఎంలు అయిపోతున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయండి. 16,000 పోస్టులు వదిలినాడు. 16,000 ఎస్సీ వర్గీకరణ ఉందని ఆపినారు. ఎంతసేపు చేయడానికి? ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎస్సీ వర్గీకరణ చేసుకోమని చెప్పేసి. ఫాలోఅప్ చేయాలి కదా. 16,000 పోస్టులు వచ్చినా కానీ కుటుంబాలన్నీ బాగుపడతాయి కదా. సో ఇంకా చంద్రబాబు నాయుడు కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది. అంటే అక్కడ ఇంకా స్టడీ అవ్వలేదు అంటారా గవర్నమెంట్ అయితే? స్టడీ కాలేదు కదా, దాని అర్థం అంతే కదండి. ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు. 16,000 పోస్టులు ఉన్న సంతకాలు పెట్టినాడు, మొదటి సంతకం పెట్టినాడు తప్ప పెన్షన్ ఒకటి 4,000 ఇస్తున్నాడు. మిగతా కూడా ఇలా రైతు భరోసా రాలేదు, ఇంకా అమ్మఒడి ఇవ్వలేదు. ఇప్పుడు వరకు చూసుకుంటే వచ్చేసారి నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ ఏది వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూటమి మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? 2 చోట్ల ఏదో రాష్ట్రాలు ఇప్పుడే 4 సంవత్సరాలు ఇంకా పరిపాలన ఉంది. దాన్ని బట్టి బేస్ చేసి 1 మంత్లో 1 ఇయర్లో ప్రభుత్వాలు చేంజ్ అయ్యేది ఏమైనా అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏమి ఏది లేదు కదా. ఆయనకున్న క్యాడర్ ఆయనకు ఉంది, 40% ఓట్ షేరింగ్ ఉంది. సో కాబట్టి ఆయన పొత్తులో ఉన్నాయి కాబట్టి కొంచెం బెటర్గా వీళ్ళు వచ్చినారు. ప్రజల అల్టిమేట్ ప్రజలకు చేయాలనేది కోరుకున్నారు. స్టార్టింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్లో కరోనా వచ్చినా కూడా డబ్బులు వేసినాడు. అది కూడా వీళ్ళు ఏమంటున్నాం అంటే చేస్తే వస్తారు, చేయకపోతే పోతారంటారు. అంతే కదా మరి, అంతే కదా మరి. ఇప్పుడు జనాలు ఎందుకు ఏపీలో ఎక్కువ ఇంకా చేయకపోతే అంటే ఇప్పుడు జగన్ చేసాడా చేయలేదా అంటారా? చేసినాడు కదా, చేసినా ఓడిపోయాడు అంటే ఇంకా ఆశిస్తున్నారు జనాలు, ఇంకా బెటర్గా ఆశిస్తున్నారు. సో వీళ్ళు ప్రీవియస్ ఎక్కువ అనౌన్స్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ చేయడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇంకోటి కొన్ని మద్యం పాలసీ మీద వ్యతిరేకత ఉంది. మళ్ళీ వచ్చి టెండర్లు వేసినారు, ప్రభుత్వం అంతా ఇది అయిపోతుంది. సో కాబట్టి అల్టిమేట్గా ప్రజలు అనేది నిర్ణయిస్తారు, అంతే. మనం ఏం చేయలేము అందుకే. ఓకే అండి, థ్యాంక్ యూ.